ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి ఇటీవలే లేటెస్ట్గా తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన వీడియో ఏంటంటే అతను ఒక ఫ్రీ 5 స్టార్ స్కూల్ని బిల్డ్ చేశానని చెప్పుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఉన్నది హర్ష సాయి నిర్మించిన ఈ ఫ్రీ 5 స్టార్ స్కూల్ దగ్గర. ఇది ఉన్న ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొడిమిసార పంచాయతీ జడుగురు అనే విలేజ్లో ఈ స్కూల్ని ఆయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే నిజంగానే ఇందులో ఆ 5 స్టార్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మనం స్కూల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నది హర్ష సాయి నిర్మించిన ఫ్రీ 5 స్టార్ స్కూల్. అయితే ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో స్కూల్ అంతా ఖాళీగా ఉంది. కానీ అదే ఒకవేళ వేసవి సెలవులు కాకుండా ఉండుంటే సాధారణ రోజుల్లో ఈ బెంచుల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఉండే పిల్లలకు ఈ ఎమ్యూనిటీస్ లేవు. వాళ్ళు చెట్టు కింద చదువుకునేవారు. అయితే హర్ష సాయికి ఈ గ్రామం గురించి ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా తెలుసుకొని ఇక్కడ ఎలా అయినా వాళ్ళకి స్కూల్ కన్స్ట్రక్ట్ చేయాలని ఆయన అనుకోవడం, కన్స్ట్రక్షన్ చేయడం నిజంగా మంచి విషయం. అయితే స్కూల్ అంటే సాధారణంగా ఒక గోడ ఒక బోర్డు ఉంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ అంతకు మించిన వసతులు ఇక్కడ మనకి క్లారిటీగా కనిపిస్తాయి. ఒకటి, మీరు బోర్డు చూడొచ్చు, బోర్డు ఎదురుగా ఒక ప్రొజెక్టర్ చూడొచ్చు. సో పిల్లలు ఎప్పటికప్పుడు వాళ్ళ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి డిజిటల్గా వాళ్ళకి యానిమేటెడ్ వీడియోస్ కానీ లేదా ఇంకేదైనా వీడియోస్ చూపించాలంటే ప్రొజెక్టర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ ప్రొజెక్టర్ ద్వారా బోర్డు మీద ప్లే చేస్తూ చూడొచ్చు. సో బోర్డు కూడా చాలా కొత్తగా ఏర్పాటు చేయడం, దాంతోపాటు అదొక్కటే కాదు, పిల్లలు స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలంటే ప్రధానంగా కావాల్సింది ఇక్కడ ఉండే ఆట వస్తువులు లేదా వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి పజిల్స్ కావచ్చు, లేదంటే ఆట వస్తువులు కావచ్చు. ఇక్కడ ఆడుకోవడానికి కావాల్సిన అన్ని వస్తువులను హర్ష సాయి కొని పెట్టడం జరిగింది. అదొక్కటే కాదు, పిల్లలకి కావాల్సిన పుస్తకాలు ఇక్కడ కొని పెట్టడం జరిగింది పిల్లలకి ఎప్పుడైతే అప్పుడు వాడుకోవడానికి. అంతేకాదు, ఇక్కడ హర్ష సాయి కోసం ఒక స్పెషల్ ఫోటో మీరు చూడొచ్చు. హ్యాపీ బర్త్డే హర్ష సాయి సార్. నిజంగా ఆయన మాటలు మనకి తక్కువగా ఉండొచ్చేమో కానీ, లేదా ఆయన మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ, ఇక్కడ లైవ్లో వచ్చి ఆయన ఏదైతే ఇక్కడ కల్పించిన వసతులు కావచ్చు, వీటిని చూస్తే నిజంగా ఆయనకి నిజంగా దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరున్నారు వాళ్ళ సొంత డబ్బుని ఖర్చు పెట్టి ఎంత మంచి పాఠశాల నిర్మించడం అనేది మీరు చూడొచ్చు. పైన సీలింగ్ కూడా ఎందుకంటే పైన రేకులు వేయడం జరిగింది. అవి వేసినప్పుడు పిల్లలకి ఎండ దెబ్బ తగలకుండా ఉండేలాగా సీలింగ్ కూడా వేశారు. ఆయన సీలింగ్ చాలా అందంగా వేసి ఒక మంచి కార్పొరేట్ స్థాయి స్కూల్లో ఉండే ఎమ్యూనిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 6 ఫ్యాన్లు వేయడం జరిగింది. 6 ఫ్యాన్లు కూడా పిల్లలకి గాలి కావచ్చు, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అయితే హర్ష సాయి ఈ స్కూల్ నిర్మించింది ప్రభుత్వ స్థలంలో కాదు, ఒక ప్రైవేట్ స్థలంలో. ఎందుకంటే ప్రభుత్వ స్థలంలో ఆయనకి నిర్మించే అధికారం లేదు కాబట్టి ఇక్కడుండే గిరిజనుల దగ్గరే ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడున్న గిరిజనుల మీద ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఈ పాఠశాల నిర్మించడం జరిగింది. పిల్లలు నేల మీద కూర్చోకుండా ఉండే విధంగా బెంచీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం పక్కన పెడితే, ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో ఈ పాఠశాల నిర్మించాలనే ఆలోచన ఆయనకి రావడం, త్వరగతిని నిర్మించడం, నిజంగా ఇక్కడ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హర్ష సాయిని పొగడ్తలతో ముంచుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మా పిల్లలు చెట్టు కింద ఎండలో వానలో తడుస్తూ చదివేవారు, ఇప్పుడు హర్ష సాయి దయ వల్ల ఒక మంచి నీడలో చదువుకోగలుగుతున్నారు. పిల్లలు పాఠశాలకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్లోరింగ్ కూడా నిజంగా చాలా బాగా డిజైన్ చేసి మంచి టేబుల్, ఇక్కడ ఉండే ఎవరైతే టీచర్ ఉంటారో ఆయనకు కూడా ఇక్కడ ఉండి చదువు చెప్పాలనే విధంగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేలాగా దీన్ని నిర్మించడం జరిగింది.
హాయ్ అండి, నా పేరు రమేష్. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొండసార పంచాయతీ చింతలపాడు గ్రామం. అయితే నేను గత సంవత్సరము ఇన్స్టాలో జడుగురు గ్రామంలోని ఆ యొక్క స్కూల్ సమస్య గురించి అయితే నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క హర్షసాయి అన్న పేజ్ కి రీచ్ అయింది అనమాట. తద్వారా అన్న అయితే నవంబర్ లో వచ్చి స్కూల్ గురించి ప్రాపర్ గా నవంబర్ నెలలోనే మొత్తం విజిట్ చేశాను అనమాట. డిసెంబర్ లో అనమాట, అంటే 2 months అయింది అనమాట. దాని యొక్క సర్ప్రైజ్ గురించి ఆలోచించి అవన్నీ చూసరికి చాలా టైం పట్టింది. తర్వాత ఫిబ్రవరి లాస్ట్ లో అనమాట, ఫిబ్రవరి ఎండింగ్ లో నుంచి స్టార్ట్ చేశారనమాట వర్క్ అయితే. అంటే ఫిబ్రవరి మధ్య నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి అంటే మార్చి 9 లోనే పూర్తి అయిపోయింది అనమాట. మార్చి 9 లోపు మొత్తం పూర్తి చేసి మార్చి 9 లోనే మొత్తం ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో అలా జరిగింది అనమాట స్కూల్. సో ఆ ముందు ఎలా ఉండేది అయితే స్కూల్ పరిస్థితి అంటే ఆ యొక్క స్కూల్ పిల్లలు అన్నది చదువుకోవడానికి ఆ యొక్క పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉండేది. సో గత 2 సంవత్సరాలకు ముందు నేనైతే ఒక మేడం తరపున వాలంటరీగా పనిచేసాను అనమాట. సో అప్పుడు నాకు స్కూల్ సమస్య చూసి ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇలా చెప్తే ఇలా చేస్తే ఎవరైనా ఏమైనా అంటారేమనేసి ఆలోచించి అది నేను ముందు ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. సో తర్వాత అక్కడ స్కూల్ చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక సమస్యను చూసి ఇలా ఉంటే అవ్వదు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ యొక్క బాధ అనేది నా మనసులో నుంచుకొని ఆ యొక్క వీడియో చేశాను అనమాట. నమస్తే అండి, నా పేరు సంతోష్. ఇక్కడ జనుగూరు గ్రామంలో నేను ఉంటున్నాను. అయితే హర్షసాయి గారు ఈ ఊరు రావడం, స్కూల్ కట్టించడం అనేది జరిగిందండి. గవర్నమెంట్ స్కూల్ ఆగిపోయిందనే విషయం ఎవరో వీడియో పెడితే ఆ వీడియోని స్పందించి వచ్చి ఇక్కడ స్కూల్ కట్టడం అయితే జరిగిందండి. ఆ స్కూల్ దగ్గర నేను సెక్యూరిటీగా కూడా చేశానండి పూర్తయ్యే వరకు. ఆ సార్ పూర్తయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారండి. నేను మాత్రం ఇదే గ్రామంలో ఉంటున్నాను. ఆ ఊరు వాళ్ళందరూ నన్ను ఆదరించారు. కుట్టు మిషన్ కుట్టుకుంటూ ఇక్కడ జీవితంతో ఉంటున్నాను. ఇప్పుడు కట్టిన ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అండి, గవర్నమెంట్ కాదు. ప్రైవేట్ ల్యాండ్ తీసుకుని డబ్బులు ఇచ్చి కొనుక్కుని అదైనా ఆ ల్యాండ్ కూడా ఈ స్కూల్లో ఒక అమ్మాయి వాళ్ళ తండ్రి గారు చనిపోతే ఆ రోజు ఏడుతుంటే ఆ అమ్మాయిని ఏం జరిగిందమ్మా అంటే మా నాన్నగారు చనిపోయారని ఆ అమ్మాయి బాధపడుతుంటే ఎక్కడమ్మా అంటే ఇలాగ ఎందుకు చనిపోయారంటే పలానా వైద్యం సహంగా లేక వాంతులు విరచనలతో చనిపోయారండి ఆయన. అప్పుడు ఆ పాపని చూసి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కార్యానికి కూడా ఆయన కొంచెం ఎంకరేజ్ చేసి డబ్బులు లేకపోతే కార్యానికి ఆయన ఇచ్చి చేయించారు. అంటే ఈ ల్యాండ్ కూడా ఆ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఎందుకంటే ఈ ల్యాండ్ కూడా వాళ్ళ బంధువులదేనండి, వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరిదని. వాళ్ళ భాగంలో వాళ్ళ అన్నదమ్ములకి 2 అన్నదమ్ములకి డబ్బులు చట్టబద్ధంగా డబ్బులు ఇచ్చి కొని ఆ అమ్మాయి పేరుని రిజిస్ట్రేషన్ చేయించి ఆ అమ్మాయి పేరుని రిజిస్ట్రేషన్ చేయించి స్కూల్ కట్టడం అయితే జరిగిందండి. ఎంత కొన్నారండి ల్యాండ్? ఇది తక్కువ రేట్లే అండి. మరి అలాగే రేటు ఎంత అనేది తెలీదు. ఆ రోజు పెద్దల్లో సెటిల్మెంట్ చేసి ఈ గ్రామస్తులు వేరే పక్క గ్రామస్తులు అందరూ వచ్చి కూర్చుని సెటిల్మెంట్ చేసుకున్నారు. నేను సెక్యూరిటీని కాబట్టి కొంచెం దూరంగా ఉండి నేను బయటికి రాకుండా లోపలికి ఎవరు వెళ్లకుండా చూసుకున్నాను. నిజంగా హర్షసాయి తీసుకున్న చొరవ ఈ మారుమూల గ్రామంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. కెమెరామ్యాన్ శ్రీనుతో రాజు, విబిసి ఆన్ టీవీ, జడుగూరు నుంచి.